అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారిపోయారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ నాయకులు పాలి సాయిరాం అన్నారు. మోకాలికి బోడిగుండుకి ముడి పెడుతూ ప్రతి విషయంలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ సీఎం కుర్చీ కాపాడుకుంటున్నారని తెలిపారు. నల్లమల తెలంగాణలో ఉందో రాయలసీమలో ఉందో తెలియని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిన మాటలను దురుద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. తెలంగాణ రాష్ట్ర నేటి వాటాను కాపాడే తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రాంతం మీద కేసీఆర్కు ఉన్నంత ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటుందని ప్రజలెవరూ భావించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే నీళ్లు, నిధులు, నియామకాలనే అంశాలపై వీటన్నిటి కోసమే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఎల్లప్పుడూ పారావుసారని కాపాలగాసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు కూడా తెలంగాణ నీటి చుక్కకు ఇంత అన్యాయం జరిగినా ఎప్పుడు ప్రశ్నించే హరీష్ రావు గారు ప్రశ్నించినాకనే ఈ నిద్రపోతున్న ముఖ్యమంత్రికి ఉత్తర ప్రగల్భాలు పలికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయొచ్చి అప్పుడు వాళ్ళు యాక్షన్ ప్రారంభించిన విషయం ఇది సత్యం కాదా? అయితే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ భాష రాకపోవడం ఏం తప్పు కాదు, కానీ తెలంగాణ గోస తెలియకపోవడం చాలా తప్పు. ఈ విషయాన్ని గమనించాలి. అసలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సాఫ్ సీదా నీకు కాలేజ్ చెప్పినోడు అన్యాయంగా అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తుండు, నీకు బడి చదువు చెప్పినోడు దానికి పర్మిషన్ ఇస్తుండు. అయ్యా నేను ఒకప్పుడు తెలుసో తెలియకనో ఇష్టంతోనో కష్టంతోనో నీ స్వీట్ కేసులు మోసినా, కానీ నేను నేతృత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే నువ్వు కాలేజీ చెప్పచ్చు కాక, నీ సూట్ కేసులు నేను మోయొచ్చు కాక, కానీ మా ప్రజలని నన్ను తంతరన్న సోయి లేని దిమాక్ లేనోడు, హౌలాగాడు, సన్నాసోడు ఎవడో ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఎట్లుందంటే ఊరంతా ఓ ఆపద అంటే ఊసుగానిలోంది దోమలాపద అన్నట్టున్నది. ఆయన బాధ ఏంటంటే వాళ్ళ అధిష్టానం ఎప్పుడు ఓడిపిఎం వస్తుందో తెలియదన్న ఒక కాన్ఫ్లిక్ట్లో ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు చక్కగా దొడ్డికి రాకుండా కూడా కేసీఆర్ఏ కారణం అనే నీచానికి దిగజారిపోయింది ఈ ముఖ్యమంత్రి. ఎంతసేపు ఏ విషయం చెప్పినా ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఒక రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకు నదీ జలాలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ ఏం చేయాలనో మీరు ముఖ్యమంత్రిగా అఖిలపక్ష సమావేశం పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి సూచనలు సలహాలు తీసుకొని ఒక రాష్ట్రంగా ఒక యూనిట్గా వెళ్ళి అయితే ఎవరైతే ప్రశ్నిస్తుండ్రో మన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుండ్రో వారిని ప్రశ్నించడానికి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఇంకోటి ఈయనకు అసలు బీఆర్ఎస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అంటే ఇట్లా ఎన్నికలైపోయి మేము ప్రతిపక్షంలోకి రాగానే పాపం అనారోగ్యంతో కోలుకున్న వెంటనే కేసీఆర్ గారు నల్గొండలో కృష్ణా జలాల యొక్క మన హక్కులను అన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి ఈ సన్నాసులు అప్పచెప్తే ఇది తప్పు అని చెప్పి చలో నల్గొండ పేరిట రైతులను ఏకం చేసి మాకు ఎన్నికలు గిన్నెకలు జాంతానై మా తెలంగాణ నదీ జలాలు మా హక్కులే మాకు ముఖ్యమని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీకు జాగ్రఫీ తెలియదు, ఇరిగేషన్ తెలియదు, అంత నీకు వ్యవహారం తెలియదు, అంత వ్యంగ్యమే. తెలంగాణ బ్రాండ్ను ఈ ప్రపంచంలో భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రగతిశీల రాష్ట్రంగా నంబర్ 1గా ఉంచిన కేసీఆర్ ఎవరు ఏం కథనో తెలుసు. అదే ఇప్పుడు బనకచర్ల విషయంలో ఇట్లా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు తన ఉనికికి ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలకు అంబాసిడర్గా మారిండు. జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను దురుద్దేశపూర్వకంగా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుండు, దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది చూసినా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిని కాపాడడానికి కానీ ప్రయత్నం చేసేటువంటి సందర్భం లేదు. నిజంగా కూడా తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ప్రాంతం మీద ఉండే
తెలంగాణ ప్రాంతం మీద కానీ కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని ఎవ్వరు కూడా భావించడం లేదు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఈ తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి అంటే గోదావరి కృష్ణా జలాలలో తమకు రావాల్సినటువంటి వాటా పూర్తి స్థాయిలో లభించినప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి అసలు ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి కూడా ఎవరు చూస్తున్నటువంటి సందర్భం లేదు. బనకచెర్ల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నిజంగా తనకు అవగాహన లేదు, కనీసం బేసిక్స్ కూడా తెలియవు అనేది మరొక్కసారి నిరూపితమైంది. మరి ఈనాడు ప్రజలందరికీ కూడా అర్థమైంది. అసలు నల్లమల అనేది రాయలసీమన తెలంగాణ అని తెలియనటువంటి అజ్ఞాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. దేవాదుల గోదావరి బేసిన అని మాట్లాడినటువంటి తెలివి తక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా కూడా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే అవగాహన లేనటువంటి చిన్నపిల్లలు కూడా ఈనాడు నవ్వుకునే విధంగా, నవ్వుల పాలయ్యే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు తనకు తానే సాటి, ఆ అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని రేవంత్ రెడ్డికే ఆ కీర్తి దక్కుతుంది తప్ప ఇంకొకరి అబద్ధాలు చెప్పడంలో ఆయన్నే మొదటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఏదైనా అవార్డు ఇవ్వాలని అంటే రేవంత్ రెడ్డి గారికే మొట్టమొదటి